హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఈరోజొచ్చేసి కాకరకాయ పులుసు చేస్తున్నాను. ఇది అస్సలు చేదుండదు. ఇది కాకరకాయ చానా ఆరోగ్యానికి మంచిది గదండీ! అప్పుడప్పుడు చేదు గూడా తింటూ ఉండాలి. నేనిక్కడొచ్చేసి ఉడకబెట్టుకోకుండా, చేదనేది లేకోకుండా చేసి చూపిస్తాను. ఇక్కడొచ్చేసి ఫస్ట్ ఒక కారం మిరపకాయలు ఒక 5, కారం లేనివి కలర్ మిరపకాయలొచ్చేసి ఇవొక 6 తీసుకుంటాను. అన్ని పీసులు పీసులున్నాయి కాబట్టి 6 అని చెప్తున్నాను. ఇక్కడొచ్చేసి చెక్క పీసులు నేను చూపిస్తున్నంత. ఇవి బాగా వేయించుకోవాలి. ఇంక గరం మసాలాలు అవసరం లేదు. ఫ్రెష్‌గా ఇలా వేయించుకోవడం వల్ల కూర చాలా టేస్ట్ ఉంటుందనమాట. అన్నీ ఇలా ఫ్రెష్‌గా మిక్సీకేసుకోవడం వల్ల. ధనియాలొచ్చేసి ఒక స్పూన్ అంత. ఇవి కూడా ఇందులోకే వేసి వేయించుకోవాలి. మాడబెట్టుకోకుండా బాగా వేడైతేనే ప్లేట్‌లో తీసుకోవాలనమాట. ఈ కూర అప్పటికప్పుడు తినే కంటే మరుసటి రోజు తింటే చానా బావుంటుంది. లేదంటే ఒక 6 గంటల గ్యాప్‌లో బాగా చల్లారినాక తింటే చానా బావుంటుంది టేస్టు. ఇది మా అమ్మ చేసేదనమాట. అప్పుడు బొగ్గులుండేది గదండీ! బొగ్గుల పొయ్యి. బొగ్గుల్లోకేసేవాళ్ళనమాట ఇలా కాల్చుకోవాలని. ఇప్పుడు కట్టెల పొయ్యిలెక్కడున్నాయండి? అందుకోసం నేనిలాగ పెట్టుకుంటున్నాను. స్టవ్ మీదే కాల్చుకుంటున్నాను. ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! కొబ్బరనమాట. 3 పీసులంతా. 1/4 కేజీ కాకరకాయలకి నేను చూపిచ్చే క్వాంటిటీ. ఇలా కొబ్బరిని దీని మీద కాల్చుకోవడం వల్ల టేస్ట్ బావుంటుంది. అలాగే ఎర్రగడ్డలు గూడా ఒక 2 మీడియం సైజ్‌ది. తెల్లగడ్డొచ్చేసి ఒకటి చిన్నదనమాట. ఇది కూడా దీని మీదే కాల్చుకోవాలి. ఇలా కాల్చుకొని పేస్ట్ ఏసుకోవడం వల్ల బావుంటుంది కూర. ఎర్రగడ్డ పొట్టు తీయకోకుండానే కాల్చుకుంటే పొట్టంతా కాలిపోతుంది. లోపల మెత్తగా ఉడుకుతుంది. ఇలా చేయడం వల్ల కూర అస్సలు చేదుండదండి. మీరు ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉంటుందో మీకే నచ్చుతుందనమాట. ఇలా కొబ్బరి కాలిందనేసి ఇంక పక్కన తీసేసుకున్నాను. ఇలా వన్ బై వన్ నెక్స్ట్ వచ్చేసి తెల్లగడ్డ గూడా బాగా కాలిపోయి ఉంటుందనమాట. అది గూడా పక్కకు తీసేసుకొని చల్లార్చుకోవాలి. నెక్స్ట్ ఎర్రగడ్డ. హైలో పెట్టుకుంటూ, తగ్గించుకుంటూ కాల్చుకున్నామంటే లోపల నుంచి మెత్తగా కాలుకుంటూ, ఉడుక్కుంటూ వస్తుంది. ఇప్పుడు తెల్లగడ్డ కూడా తీసేసుకున్నాను గదా! తెల్లగడ్డ. ఇప్పుడు ఎర్రగడ్డలు గూడా ఇంగ స్టవ్ బంద్ చేసుకొని బాగా ఉడికిపోయినాయి. ఇక్కడొచ్చేసి 1/4 కేజీ కాకరకాయలు పైనుండే బుడపలు పీల్ చేసేసుకొని, ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! చక్రాల మాదిరి కట్ చేసుకోవాలి. ఇక్కడ మాగిందనమాట ఒకటి. అది రిమూవ్ చేసేసుకున్నాను. ఎర్రగా మాగిండేది. ఇక్కడ నేను చూపిస్తున్నా గదా! ఈ సైజ్ ఉండాలి. అలాగే ఉప్పును, పసుపేసి ఒక గంట సేపు నీళ్ళల్లో ఊరబెట్టినామంటే చేదంతా పోతది. ఇక్కడొచ్చేసి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని అది నానబెట్టుకుంటున్నాను. ఇంగా నెక్స్ట్ ఇవన్నీ చల్లగాయినాయి కాబట్టి కొబ్బరి మిక్సీకేసుకోవాలి. అన్నీ వన్ బై వన్ ఇక్కడ తెల్లగడ్డొచ్చేసి అంతా ఒలిచేసుకొని కొబ్బరిలోకి అన్నీ ఒకటేసారి ఏసుకోవాలి. పేస్ట్‌లాగా పట్టుకోవాలి. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, మనం ఇందాక వేయించుకున్న పొట్టిమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ ఒకటేసారే వేసుకోవాలి నీళ్లు వేసుకొని. మీరనుకోవచ్చు, ఇలా అంతా కాల్చుకున్నారు గదా! మాడు వాసనొస్తుందేమో అని. ఏమి రాదండి. ఓసారి ట్రై జేయండి. మీకంత డౌటుంటే అసలు మాడు స్మెల్ అనేదే రాదు. ఇలా ఎర్రగడ్డ మీద గూడా తొక్కంతా పీల్ జేసేసుకొని లోపలుండే వైట్‌ది అది మెత్తగా ఉడికింది గదా! అది మాత్రమే ఏసుకోవాలి. పైన నల్లగుండేదంతా పీల్ జేసేసుకోవాలి. ఇంగ దీంట్లోకి ఏ గరం మసాలాలు అవసరం లేదు. ఇవే చాలు. చానా బావుంటుంది. ఇది కొంచెం లాంగ్ అనుకోవచ్చు మీరు. కాకపోతే మీకు పర్ఫెక్ట్‌గా చూపియాలనేసి మొత్తం ఎలా ఉడబీకుతున్నాను, ఎలా క్లీన్ చేసుకోవాలనేది చూపిస్తున్నాను. లేదంటే స్కిప్ చేసేదాన్ని. ఇలాగనమాట. మొత్తం ఈ వేయించినవి కూడా అన్నీ ఇందులోకేసేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మెత్తగా పేస్ట్ పట్టుకోవాలి. చాలా మెత్తగా పట్టుకోవాలండి. మళ్ళీ బరగ్గా గాకుండా. చూడండి నేను చూపిస్తున్నా గదా! ఇలా స్మూత్‌గా పట్టుకోవాలి పేస్ట్‌లాగా. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని స్టవ్ మీద దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందనమాట. ఒక 4 చెంచాలు ఏసుకుంటున్నాను. ఎందుకంటే ఈ కూరకు కొంచెం ఆయిల్ ఉంటేనే బావుంటుంది. ఇందులోకి ఆవాలు, జీలకర్ర ఏసుకొని, పచ్చికరేపాకేసుకొని, మనం ఇందాక నీళ్ళల్లో ఊరబెట్టుకున్నాం గదా! ఉప్పు, పసుపేసి ఆ నీళ్ళు ఉంచేసుకొని గట్టిగా పిండేసుకోవాలి.
చేదు ఇక్కడే అర్థం వెళ్ళిపోయి ఉంటుందండి నీళ్ళల్లో ఊరేసుకోవడం వల్ల. ఇప్పుడు ఇలా ఆయిల్‌లో బాగా రోస్ట్ చేసుకోవడం వల్ల ఇంకా మొత్తం చేదు వెళ్ళిపోతుంది. ఇవి బాగా రోస్ట్ చేసుకున్నాక అంటే ఒక 80% దాకా రోస్ట్ చేసుకున్నాక మనం ఇందాక మిక్సీకి వేసుకున్నాం కదా! ఆ పేస్ట్ ఏసేసుకోవాలి. అలాగే నీళ్ళు ఎలాగో వేసుకోవాలి కాబట్టి ఆ మిక్సీ దులిపి వేసుకుంటున్నాను. ఇందులోకి చింతపులుసు గూడా. ఇందాక మనం చూపిచ్చాను గదా! నేను అది పిండేసుకోవాలి. ఆల్రెడీ ఇవన్నీ ఏగినేటివే గాబట్టి ఎక్కువ పట్టదు మనకు ఉడికేకి టైము. అలాగే సాల్ట్ తగినంత కొంచెం పసుపేసుకొని కుతకుతలాడినంక ఇది ఆల్రెడీ మనము రోస్ట్ చేసుకున్నాము, మసాలాలు వేయించినేటివి గాబట్టి ఎక్కువ సేపు పట్టదు. ఏమంటే చింతపండు ఉడికే కోసమే కొంచెం అలా ఒక 2 మినిట్స్ ఉడికిచ్చుకోవాలి. దీంట్లో కొంచెం బెల్లం ఏసుకుంటున్నానండి. ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా. ఎందుకంటే మళ్ళీ తినలేరని జెప్పేసి. అలాగే కొంచెం కొత్తిమీరేసేసుకొని ఆ బెల్లం కరిగేదాకా ఉడకనిచ్చి స్టవ్ బంద్ జేసుకోవడమే. చూడండి బెల్లం కరిగిపోయింది. మీకు చిక్కదనం కావాలనుకుంటే ఇంకొంచెం గట్టిగా చేసుకోవచ్చు. లేదు అన్నంలో కలుపుకొనేకి సరిపోతుందనుకుంటే ఇంక స్టవ్ బంద్ జేసుకోవచ్చు. అంతేనండి. ఇంక సర్వ్ చేసుకుంటున్నాను. ఇది మీకు నచ్చుతుందనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కామెంట్ గూడా చేయండి. మీరు గిన ప్రిపేర్ చేసుకుంటే ఎలాగొచ్చింది, చేదుందా, బాగుందా అనేసి. మరిన్ని మంచి రెసిపీస్‌తో వస్తుంటాను. థాంక్స్ ఫర్ వాచింగ్.